మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు అద్దం ముందు నిలబడి తలదూకుంటాము. ముఖం మీద ఏమైనా పింపుల్స్ ఉన్నాయా? లేదా అమ్మాయిలైతే మేకప్ ఎలా ఉంది? హెయిర్ స్టైల్ ఎలా ఉంది? ఇదంతా గమనిస్తూ ఉంటారు కదా! ఎప్పుడైనా మీలో ఒకరు నా నాలుక ఎలా ఉంది మీరు గమనించారా? అంటే అద్దం ముందు నాలుక అని పెట్టి గమనించడం అనేది ఎవరైనా చేస్తారా? ఎందుకండి చెయ్యాలి? ఇప్పుడు మీకు ఒక చిన్న అనారోగ్యం, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక్కసారి నాలుక చూపించండి అంటారు. ఎందుకు అడుగుతారు? నాలుకలో ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఎందుకలా అడుగుతారు అంటే జనరల్‌గా మీరు ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీ నాలుకను చూడండి. మీకు ఒక లైట్ పింక్ కలర్‌లో మీ నాలుక ఉండాలి. సో ఇలా ఉంటే మీరు నార్మల్‌గా ఉన్నట్టు అర్థం. ఒకవేళ మీ నాలుక ఎర్రగా ఉంది అనుకోండి, అర్థం ఏమిటి? విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఉంది ఇలా. అంటే కణకణాలు వాపుకు లోనవుతున్నాయి. సో డీప్ రెడ్ టంగ్ అనేది ఉంటే ఇది ఒక వార్నింగ్ సైన్. మీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది గమనించాలి. అంటే మీ నాలుక అనేది ఒక మ్యాప్ లాంటిదండి. మీ దేహములో ఎక్కడెక్కడ ఎలాంటి భాగాలు, ఎలాంటి కణాలు ఎలా పనిచేస్తున్నాయి చెప్పడానికి మీ నాలుకను చూస్తే చాలు. అది ఆయుర్వేదము అనండి, హోమియోపతి అనండి, అలోపతి అనండి. ఎందులో అయినా మన నాలుక అనేది మన చరిత్రను చెప్పగలం. మనలో ఉండే రోగాన్ని చెప్పగలం. సో ఇప్పుడు ఎర్రగా ఉంటే ఇన్ఫ్లమేషన్ అని చెప్పా. అదే ఒకవేళ తెల్ల రంగులో ఉంది అనుకోండి, మీ నాలుక తెల్లగా ఉంది అనుకోండి, అర్థం ఏమిటి? మీలో హిమోగ్లోబిన్ అలాగే ఐరన్ శక్తి అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇది మీరు గమనించాలి. అదే మీ నాలుక ఎల్లో కలర్లో ఉంది అంటే ఇమీడియట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది, నాపేదో జాండీస్ రాబోతుంది. అలాగే బైలిరూబిన్ లెవెల్స్లో తేడా ఉంది. సో ఎల్లో రంగులో మీ నాలుక ఉంటే మీ లివర్లో ఎక్కడో ఏదో సమస్య ఉంది. దీన్నే డాక్టర్లు గమనిస్తారు. అంతే కదండి. ఒకవేళ ఇలా అనుకోకూడదు, ఉండకూడదు కూడా. నీలం రంగులో మీ నాలుక మారింది అనుకోండి, చాలా చాలా ప్రమాదకరమైన స్థితిలో మీరు ఉన్నారు అని అర్థం. అంటే మీ దేహములో రక్త సరఫరా అనేది సరిగ్గా జరగడం లేదు. హార్ట్‌కి, లివర్‌కి అలాగే లంగ్స్‌కి చేరాల్సిన రక్తం, మీకు ఆ సప్లై ఆఫ్ బ్లడ్ కరెక్ట్‌గా జరగడం లేవు. రేపు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. జనరల్‌గా బ్లూ కలర్‌లో నాలుక అనేది ఉండదండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇమీడియట్‌గా మీరు ఒక వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సో ఇలా జనరల్‌గా వైట్ అనండి, రెడ్ అనండి, యెల్లో అనండి, బ్లూ కలర్ అనండి. సో ఇలా ఉంటాయి. అదే కోటింగ్ అంటారు కదా, కోటింగ్. ఇప్పుడు వైట్ కలర్ కోటింగ్ ఉంది అనుకోండి, మీకు ఎప్పటి నుంచో మీకు ఐదర్ మలేరియా అనండి, డెంగ్యూ అనండి, ఇలాగా జ్వరము ఉండడం, దీర్ఘకాలికంగా మీకు ఏదో ఒక సమస్య ఉండడం, ఇక్కడే మీకు వైట్ కోటింగ్లో మీ నాలుక మారుతుంది. మీరు గమనించారో లేదో. అలాగే ఒకవేళ నాలుక వాచుతుంది అంటే స్వెల్లింగ్ ఉంటుందా, కన్నుకు స్వెల్లింగ్ ఉంటుందా ఆలోచించారనుకోండి, మీకు తీవ్ర స్థాయిలో ఎలర్జీ ఉన్నట్టుగా, ఏదో తిన్నారు, మీకు చాలా పెద్ద ఎలర్జీ వచ్చింది. అలాగే కొంతమందికి చూడండి, నాలుక అనేది తెగిపోయి ఉంటుంది. స్ట్రైట్‌గా మనలో తెగిపోయి ఉంటుంది. అర్థం ఏమిటి? వీళ్ళ దేహంలో నీటి సరఫరా సరిగ్గా లేదు. వీళ్ళు సరిగ్గా నీరు తీసుకోవడం లేదు. దానివల్ల వాటర్ డెఫిషియన్సీ అనేది వీళ్ళ దేహానికి వచ్చింది. సో ఇప్పుడు ఇలా చూశారనుకోండి, హోమియోపతిలో ఒక అద్భుతము చెప్తా. మీకు డాక్టర్ షూజ్నర్ అని అంటారు కదా, ఈయన గురించి విన్నారా? ఈయన 12 సాల్ట్ మినరల్స్ అనే దాన్ని ఈయన కనిపెట్టారండి. అంటే కనిపెట్టడము కాదు, ఈ సాల్ట్ మినరల్స్ యొక్క డెఫిషియన్సీ వల్లే మనిషికి రోగము వస్తుంది అని చెప్పి ఈయన చెప్పారు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు క్యాల్కేరియా ఫాజన్ అంట, క్యాల్కేరియా ఫ్లోర్ అంట, అలాగే క్యాల్కేరియా సల్ఫ్ అంట. క్యాల్కేరియా అంటే కాల్షియం. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ అంటే ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్, అలాగే మీకు ఇలాగ ఫ్లోరైడ్, సల్ఫేట్, ఈ డెఫిషియన్సీ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఇప్పుడు ఎవరికైనా సరిగ్గా ఎముకలు ఎదగడం లేదు పిల్లల్లో, లేదా మీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది, మీకు ఎముక అతుక్కోవడం లేదు, అప్పుడు కాల్కేరియా ఫాస్ఫేట్ అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఈ లవణాన్ని తీసుకున్నారు అనుకోండి, అవి అతుక్కుపోతాయి. ఇది హోమియోపతి చెప్పే విషయం, చాలా అద్భుతమైన విషయం. అలాగే 12 అన్నారు కదా, 3 అయిపోయాయి. కాల్షియంకి సంబంధించిన 3 సాల్ట్ మినరల్స్ అయిపోయి. ఇక 4వ వర్గానికి వచ్చారు అనుకోండి, మీకు కాలిమోర్ని అంట. మీకు కాలి అంటే పొటాషియం అని అర్థం. చూడండి, అన్ని మినరల్స్ దేహములోనే ఉంటుంది. ఒకవేళ దాని డెఫిషియన్సీ వల్లే మనకు రోగాలు వస్తాయని హోమియోపతి శాస్త్రము చెప్తుంది. సో ఇప్పుడు కాలిమోర్ అన్నారు అనుకోండి, ఏంటి? పొటాషియం క్లోరైడ్. సో ఇది ఒక అద్భుతం అండి. పొటాషియం క్లోరైడ్ తగ్గడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మరి వీళ్ళని ఎలా గమనించడం అండి అంటే, వీళ్ళ నాలుక తెల్ల రంగులో మారిపోయి అంటే వీళ్లకు పొటాషియం క్లోరైడ్ డెఫిషియన్సీ ఉంది అని డాక్టర్ గారు ఇమీడియట్గా చెప్పేస్తారు. అలాగే క్యాలీపాస్ అంటారంటే ఏంటి? పొటాషియం ఫాస్ఫేట్. సో ఇది కూడా ఒక అద్భుతం అండి. ఈ మినరల్ కూడా కాలీ సల్ఫేట్ అంట, పొటాషియం సల్ఫేట్ అంటారు. ఇక్కడ మీరు చూసారనుకోండి, పసుపు పచ్చ రంగులో మీ నాలిక మారుతుంది. మీరు గమనించాలండి. నార్మల్గా మీకు లైట్ పింక్ కలర్లో ఉంటే మీరు బాగున్నట్టే. ఒకవేళ మీ నాలుకలో ఈ కలర్స్ మారినా, ఈ కోటింగ్ ఎక్కువైనా, కొత్త మీకు ఈ సూచనలు అంటే స్వెల్లింగ్ అనండి, పొక్కులు అనండి, ఇవి వస్తే మాత్రం ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఐదర్ అసిడిటీ ఉండొచ్చు, గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు మీకు వస్తాయి. సో 6 అయిపోయాయి కదా. ఏడవది నాట్రమ్ ఫాస్ అని అంటారు. అంటే యాసిడ్స్, బాడీలో యాసిడ్స్ ఎక్కువైతే నాట్రమ్ ఫాస్ తగ్గింది అని అర్థం. అలాగే నాట్రమోర్ అంటారండి. నాట్రమోర్ ఏంటి? నాట్రమ్ అంటేనే సోడియం అని అర్థం. సో సోడియం క్లోరైడ్, మనం గురుతీర్థము అని అంటున్నాం చూసారా, గురుతీర్థంలో ఈ నాట్రమ్ మోర్ యొక్క మీకు ఈ పాళ్ళు అనేవి చాలా ఎక్కువ. సో నాట్రమోర్ అనేది ఒక అద్భుతం. అలాగే నాట్రమ్ సల్ఫ్ అంటారు. డయాబెటీస్కి ఇది చాలా ఉపయోగపడే ఒక లవణము, ఒక మినరల్ అని చెప్తా. మీకు 9 అయిపోయాక ఫారన్ ఫాస్ అంటారు, మెగ్నీషియం ఫాస్ అంటారు, అలాగే సెలీషియా అని అంటారండి. అంటే ఫారం అంటే ఐరన్ ఫాస్ఫేట్. ఒక వ్యక్తికి జ్వరము వస్తుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్లే వస్తుందని చెప్పేసి మీకు హోమియోపతి చెప్తుంది. సో అలాంటప్పుడు ఫారన్ ఫాస్ అనేది జ్వరాలు అనంటే ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దానికి ఈ సాల్ట్ మినరల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంతమంది ఈ హోమియోపతి వైద్య నిపుణులు ఈ సాల్ట్ మినరల్స్ ద్వారానే వైద్యం చేస్తారు. అలాంటి వాళ్ళను కూడా నేను చూశాను. అలాంటప్పుడు ఇట్లాగా అలోపతిలో ఒక రకంగా మందులు ఇస్తూ ఉంటే, ఆయుర్వేదంలో మీకు వాతం పితం కఫం అంటాం కదా, అక్కడ కూడా 4ను పరీక్షిస్తారు. ఇక హోమియోపతిలో అయితే 12 సాల్ట్ మినరల్స్ గురించి కూడా చెప్పాను. కాబట్టి రేపు తెల్లవారుజామున మీరు లేచి ఒక్కసారి అద్దములో మీ నాలుక ఏ రంగులో ఉంది, సరిగ్గా స్లైట్ పింకులోనే ఉందా, ఓకే ఫైన్, ఏ ఇబ్బంది లేదు. కలలు మారి ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఒక మంచి వైద్యుడిని సంప్రదించాలి. అతను మీ సమస్యకు పరిష్కారం చెప్పగలడు. మరి మీ నాలుకను మీరు కీనుగా గమనిస్తున్నారా, లేదండి ఇంతవరకు గమనించలేదని అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జాయిగా.